హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు ఇక్కడ శ్రీరంగం వచ్చాము. మార్నింగ్ ట్రైన్ దిగి అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయి రూమ్స్ ఇచ్చారు. చక్కటి రూమ్స్, చాలా అద్భుతంగా అనిపించాయి. అక్కడ వీడియోలు తీయడానికి కుదరలేదు. అక్కడి నుంచి వచ్చి శ్రీరంగం దేవాలయంలోకి వచ్చాం. ఇదిగో ఇది దేవాలయం. గర్భగుడిలో చాలా అద్భుతంగా అనిపించింది, చాలా బాగుంది. మేము ఇదిగో కొంచెం బయటకు వచ్చి ఇక్కడైతే నేను వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీడియో తీస్తున్నా. ఇది లోపలికి వెళ్ళే దారులు అన్నమాట. చూడండి ఒకసారి, అంతా రాతితో చేశారు. చాలా 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 ఎలా చేశారో తెలియదు. ఈ రాతి కట్టడాలు ఇవన్నీ కూడా అద్భుతంగా ఆ రోజుల్లో చేశారు. కొన్నింటికైతే మళ్ళీ కొంచెం సిమెంటు అది వేసినట్టున్నారు. ఆ డోర్స్ అవన్నీ కూడా పెద్ద పెద్ద డోర్స్ ఇవన్నీ రాతితో మలచబడి ఉన్నాయి. మొత్తం కూడా అంతా రాయి, పైన కూడా రాయి. రకరకాల డిజైన్లు, రకరకాల లిపితో కూడి ఉన్నాయి. ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి. ఏ శాసనం? ఇక్కడ ఏదో శాసనం ఉందిట, ఒకసారి చూడండి. మీరు కూడా చూద్దరు కానీ చూడండి. తెలుగు వాళ్ళు ఏరిన ప్రపంచది లిపి ఎవరికైనా అర్థమైతే చూడొచ్చు ఒక్కసారి. ఈ లిపి అక్షరాలు అయితే తెలుగులో ఉన్నాయి కానీ కొన్ని వాక్యాలు అయితే అర్థం కావట్లేదు. వైశాఖ శుద్ధ భద్రాయాం నక్షత్ర ఏదో అతిథి అక్షరాలు తెలుగులో ఉన్నాయి కానీ ఏంటో అర్థం కావట్లేదు. ఎవరికైనా అర్థమైతే చదవండి మొత్తం కూడా. ఓకే, ఇదండి శ్రీరంగం దేవాలయం. లోపల తీయడానికి కుదరలేదు, ఇక్కడ తీశాను. అది గర్భగుడి పైన అందరూ దండం పెట్టుకోవచ్చు. ఆలయ శిఖరం అన్నమాట అది. గర్భగుడి పైన అది బంగారు శిఖరం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇందాక బాయ్.